ఐగుప్తు ధనము కంటే యేసుక్రీస్తు నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అని మోషే గారి గురించి మనము హెబ్రీలు రాసిన పత్రికలో చూస్తున్నాము. ఆ యేసుక్రీస్తు దేవుడు అని అన్నందుకు ఆ నిందను నేను భరించి నరకానికి వెళ్ళడానికి కూడా యేసుక్రీస్తు దేవుడు అని నేను ప్రకటిస్తూ ఉన్నాను. మన ప్రభువును రక్షకుడైన యెహోషువ మెస్సయ్య నామంలో మీ అందరికీ నా వందనాలు, శుభాలు తెలియజేసుకుంటూ ఈ సమయంలో మనము హీబ్రూ గురించి కొన్ని అమూల్యమైన విషయాలను నేర్చుకునే ప్రయత్నం చేద్దాం, తెలుసుకుందాము. అలాగే మీరు కూడా ఈ హీబ్రూ అక్షరాలను, పదాలను, వాటి అర్థాలను మీరు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అనుకుంటే బిహోల్డ్ యువర్ బైబిల్ హీబ్రూ అప్డేట్స్ అనే మన యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలియని వారికి షేర్ చేయండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ప్రతి వీడియోను మీరు చూస్తున్న వీడియోలను లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియోలు మరొకరి వరకు వెళ్తాయి. వారు హీబ్రూ నేర్చుకోవడానికి మీరు సహాయం చేసిన వారు అవుతారు. మనము ఈ సమయంలో యేసుక్రీస్తు దేవుడా కాదా అనే విషయాలను, మరికొన్ని విషయాలను మీ ముందుకు తీసుకుని రావడానికి నేను సంతోషిస్తున్నాను. ఈ సమయంలో మనము రక్షకుడు అంటే ఏంటో మీకు తెలియజేస్తాను. హీబ్రూ అక్షరాలలో తండ్రి పేరులో ఏముంది, అలాగే కుమారుడి పేరులో ఏముంది అనేది ఈ రోజు మనము నేర్చుకుందాం. చూడండి, మనము ముందుగా ఒక వచనాన్ని చదువుకుందాం. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో మనం చూసినట్లయితే, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగును గాక, ఆమెన్ అని ఇక్కడ పేతురు గారు మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తున్నాము. ఇప్పుడు రక్షకుడు అంటే ఏంటో ఆ విషయాలను కొద్దిసేపు ధ్యానం చేద్దాం. చూడండి, గత వీడియోలో నేను మీకు తెలియజేశాను యేసుక్రీస్తు గారి పేరు యెహోషువ. ఆ యెహోషువలో ఉన్న విషయాలను మీకు తెలియజేశాను. వీటిని 3 భాగాలుగా మనం చూసినట్లయితే చూడండి, యోధ్హే, యా అనగా తండ్రి అయిన దేవుడు, ఈ షిన్ వావ్ అయిన్ ఈ 3 అక్షరాలను షువా అని పిలుస్తారు, అనగా రక్షణ అని చూసాము. ఈ హే అనగా మనం చూసాము, ఈ హే అనగా చూడు, బిహోల్డ్ అని. ఈ హే అనే దాన్ని మనం చూసినట్లయితే సంఘము అని మనము గత వీడియోలో నేర్చుకున్నాము. దీనికి చిత్రలేఖలో ఎలా ఉంటుంది అంటే 2 చేతులు పైకెత్తి దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తున్నట్లుగా, దేవుని వైపు చూస్తున్నట్లుగా మనకు ఆ చిత్రలిపి అనేది కనపడుతుంది. ఆ చిత్రలిపిని కూడా మీకు అర్థం అవడానికి ఇక్కడ నేను ఆ సంఘంలో ఉన్న వ్యక్తులను నేను ఇక్కడ చిత్రలిపి ద్వారా వేశాను. ఈ చిత్రలిపి చూడండి, ఇక్కడ 2 చేతులు పైకెత్తి దేవుని వైపు చూస్తున్నట్లుగా, ఆ రక్షణ వైపు చూస్తున్నట్లుగా మనకు ఇక్కడ అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభులు వారి పేరులో, యెహోషువ మెస్సయ్య గారి పేరులో మనకు రక్షణ అనేది కనపడుతుంది. ఈ రక్షణనే మనము దైవత్వము అంటున్నాము. ఇదే సిలువ యాగము. మనము ఈ విషయాలన్నీ గత వీడియోలో నేర్చుకున్నాం. ఈ సమయంలో మనము తండ్రి అయిన దేవుని పేరులో ఏముందో ఆ విషయాలను కూడా నేను మీకు తెలియజేస్తాను. తండ్రి అయిన దేవుని పేరులో 4 అక్షరాలు అనేటివి ఉంటాయి. చూడండి, యోద్ హే వావ్ హే, యోద్ హే వావ్ హే. ఈ 4 అక్షరాలను యహ్వే, యెహోవా, ఇలా అనేక భాషల్లో అనేక రకాలుగా ఆ పేరును ట్రాన్స్లేషన్ అనేది చేశారు. ఇది కూడా మనం చూసినట్లయితే యోద్ అనగా చెయ్యి అనే అర్థము, హే అనగా బిహోల్డ్, చూడు అని, చెయ్యి వైపు చూడు అంటున్నాడు. తర్వాత ఈ వావ్ అనే దానికి మేకు, మనం చూసాం కదా, వావ్ అనగా మేకు అనే అర్థము. ఈ వావ్ అనగా మేకు అనేది ఉంది. తర్వాత ఈ హే అనేది, మరొక హే అనేది ఇక్కడ ఉంది. 2 హేలు, యోద్ హే వావ్ హే. ఈ 4 అక్షరాల్లో చూడండి, చెయ్యి చూడు, మేకు చూడు, చెయ్యి చూడు, మేకు చూడు అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. అంటే చేతిలో ఉన్న మేకును చూడు అంటున్నాడు. చేతిని చూడు, ఆ చేతిలో ఉన్న మేకును నువ్వు చూడు అని యెహోవా పేరులో ఉంది. చూడండి, బైబిల్ గొప్పతనం ఏంటంటే చూడండి, అక్కడ ఒక అర్థము, ఇక్కడ ఒక అర్థము అనేది రాదు. ఇక్కడ తండ్రి అయిన దేవునిలో పేరులో ఏమైతే అర్థం ఉందో, కుమారుడైన యేసుక్రీస్తు గారి పేరులో కూడా అదే అర్థము మనకు ఇక్కడ కనబడుతుంది. ఆ అర్థం ఏదైతే ఉందో తండ్రి అయిన దేవుడిలో, కుమారుడైన దేవుడిలో కూడా అదే అర్థం ఉంది. అందుకే యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పారు, నేను తండ్రి ఏకమై ఉన్నాము, నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే అని. ఎందుకు తెలియజేశాడు అంటే మనకు ఈ హీబ్రూ అక్షరాలను మనము ధ్యానించినప్పుడు మనకు అర్థమవుతుంది. ఈ హీబ్రూ అక్షరాలు చూడండి, తండ్రి
పేరులోనే శిలువ యాగము ఉంది, అలాగే కుమారుడి పేరులో కూడా శిలువ యాగము అనేది ఉంది. ఆ రెండు పేర్లను కూడా మనకు రక్షణ అనేది ఉంది. ప్రపంచ మానవాళికి రక్షణ అనేది తండ్రి అయిన దేవుని పేరులోనూ ఉంది, అలాగే కుమారుడైన దేవుని పేరులోనూ ఉంది. వీరిద్దరూ కూడా దైవత్వంతో నిండిన వారు. దేవుడు అనగా లేని వాటిని సృష్టించేవాడు, లేని వాటిని ఉన్నట్లుగా పిలిచేవాడు అని మనము బైబిల్ గ్రంథంలో చూస్తున్నాము. అద్భుత కార్యాలు చేసేవాడు దేవుడు అంటే, అద్భుత కార్యాలు చేసేవాడు, ఆశ్చర్య కార్యాలు చేసేవాడు అని మనము బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఈ సమయంలో మనము రక్షకుడు అనే విషయాన్ని మనం కొద్దిసేపు ధ్యానం చేద్దాం. మీకు మరింతగా అర్థమవడానికి ఈ యెహోవా అనే పేరును నేను మరొక చిత్రలిపి ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఈ చిత్రలిపి మీకు సరిగా కనపడలేదు లేక అర్థం కాలేదు అనుకుంటే ఈ చిత్రలిపిలో మీరు దాన్ని చాలా శ్రద్ధగా చూడగలరు. చూడండి, ఇది మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, యోద్ హే వావ్ హే యెహోవా. ఈ పేరు యోద్ హే వావ్ హే 4 అక్షరాల పేరు యెహోవా పేరు. యోద్ హే వావ్ హే. యోద్ అనగా చెయ్యి, హే అనగా చూడు, వావ్ అనగా మేకు, హే అనగా చూడు. ఇక్కడ దీన్ని ఏన్షియంట్ అంటే చిత్రలిపిలో దీన్ని మనం చూసినప్పుడు ఆదిమ హిబ్రూ ఎలా ఉండేది అంటే ఇలా చిత్రలిపిలో ఉండేది. ఈ చిత్రలిపిలో మీరు చూసినట్లయితే ఇది చేతి గుర్తు ఇలా ఉండేది. చూడండి, ఇక్కడ 2 చేతులు పైకెత్తి మనిషి ఆకారంలో ఒక గుర్తు అనేది ఉండేది. ఇక్కడ మేకును అనేది చిత్రలిపి వేశారు. దాని పక్కన ఒక మనిషి మళ్ళీ 2 చేతులు ఎత్తి పైకెత్తి ఆరాధిస్తున్నట్టుగా కనబడుతుంది. అంటే చెయ్యిని చూడు, ఒక మనిషి గురించి ఇక్కడ ఒక మనిషి కనబడుతున్నాడు, ఇక్కడ మేకు కనబడుతుంది, ఇక్కడ చేయి కనబడుతుంది, ఇక్కడ ఒక మనిషి అనేవాడు కనబడుతున్నాడు. దీని అర్థం మనం చూసినట్లయితే చెయ్యి చూడు, చేతిని చూడు, మేకును చూడు, చేతిని చూడు, మేకును చూడు అని. చూడండి, తండ్రి అయిన దేవుని పేరులో మనకు ఈ శిలువ యాగము అనేది ఇక్కడ కనబడుతుంది. ఇంతకు మనల్ని రక్షించడానికి వచ్చినది ఎవరు అని మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. మరి తండ్రి అయిన దేవుని పేరులో ఈ రక్షణ అనేది ఎందుకు ఉంది అంటే, ఈ రక్షణ అనేది ఈ రక్షణ తండ్రి అయిన దేవుని పేరులో ఉన్న ఈ రక్షణే ఒక మానవ రూపంగా ఇక్కడ మనకు పరలోకం నుండి భూలోకానికి వచ్చింది అనేది మనం అర్థం చేసుకోవాలి. యెహోవా దేవుని పేరులో ఉన్న ఈ శిలువ రక్షణ, ఈ రక్షణ మానవాళి కొరకు శరీరధారిగా ఈ లోకానికి వచ్చింది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి వచ్చింది అని మనము యోహాను సువార్తలో చూస్తుంటాము. ఈ ఆదిలో వాక్యంగా ఉన్న ఇదంతా కూడా వాక్యంగా ఉన్న ఈ దేవుడు మానవాళిని రక్షించడానికి, మానవాళికి పాప క్షమాపణను కలిగించడానికి, వారిని పాపం నుండి విడుదల చేయడానికి వారి కొరకు పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చి ఆయన శిలువలో మన కొరకు మరణించాడు. మనము ఆయన నామంలో రక్షింపబడినప్పుడు మనము తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్తాము, పరలోకానికి వెళతాము అనే విషయాలు మనకు తండ్రి అయిన దేవుని పేరులో మనకు కనపడుతుంది. ఇక్కడ కుమారుడైన దేవుని పేరులో కూడా ఇదే విషయాలు మనకు కనపడుతూ ఉన్నాయి. ఇందుకు రక్షకుడు అనేది మనం చూద్దాం. చూడండి, రక్షకుడు అనే విషయాలను మనం ధ్యానించినట్లయితే మనం చూసాము 2 పేతురు 3వ అధ్యాయము 18వ వచనంలో, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి, ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగును గాక, ఆమేన్ అని ఇక్కడ మనం చూస్తాం. మన ప్రభువును రక్షకుడు అని ఇక్కడ యేసుక్రీస్తు గారి గురించి చూస్తున్నాం. ఇప్పుడు మనం చూసినట్లయితే హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే, హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే మీరు ఆలోచించండి, మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే దేవుడను, నన్ను తప్ప నీవు ఏ దేవుణ్ణి ఎరుగవు, నేను తప్ప రక్షకుడు లేడు అని ఇక్కడ చాలా క్లియర్ గా రాయబడి ఉంది. నేను తప్ప రక్షకుడు ఎవరు లేరు అని తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ మనం చూస్తే పేతురు గ్రంథంలో మనం చూసినట్లయితే మన ప్రభును రక్షకుడు, ఇక్కడ ఒక రక్షకుడు వచ్చాడు, నేను తప్ప రక్షకుడే లేడు అని తండ్రి అయిన దేవుడే చెప్తున్నాడు. కాబట్టి అసలు యేసుక్రీస్తు గారు, ఇప్పుడు మన క్రీస్తు విరోధులు చెప్తున్నట్లుగా అసలు యేసుక్రీస్తు గారు పుట్టలేదని కొంతమంది, యేసుక్రీస్తు గారు శిలువలో చనిపోలేదని కొంతమంది చెప్తున్నారు, అసలు యేసుక్రీస్తు గారు ఈ భూమి మీదకి రాలేదని కొంతమంది ప్రకటిస్తున్నారు. అనేకమైన భిన్నమైన బోధలతో క్రైస్తవులను కలవరపరుస్తున్నారు.
ఉన్నారు. దీనికి తోడుగా క్రైస్తవులు క్రీస్తు రక్తంలో కడబడి క్రీస్తు ద్వారా రక్షింపబడిన క్రైస్తవులు కూడా క్రీస్తును దేవుడు కాదు అని ప్రకటిస్తున్నారు. చూడండి, ఇక్కడ రక్షకుడు అంటే ఇక్కడ నేను తప్ప వేరే రక్షకుడు లేడు అని యెహోవా గారు చెప్తున్నారు. అంటే ఇక్కడ వచ్చినది రక్షకుడు ఎవరు? ఈ భూమి మీదకి వచ్చిన రక్షకుడు ఎవరు? యేసుక్రీస్తు అయితే ఈ భూమి మీదకి రాలేదా? ఆయన రక్షకుడు కాదా? చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, ఆ వచనంలో ఇలా ఉంది, ఈ వచనంలో ఇలా ఉంది, ఆ వచనాన్ని బట్టి యేసుక్రీస్తు దేవుడు అని అనరు అని చూస్తున్నారు. యేసుక్రీస్తును దేవుడు అని మనం సంబోధిస్తే అది మనకు పాపాన్ని తెచ్చిపెడుతుందా? మనము నరకానికి వెళ్తామా? తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు గారిని దేవుడు అని సంబోధిస్తే ఇష్టపడడా? ఈ విషయాలు మీరు ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు గారి కొరకు మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనంలో, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అని చెప్పినట్లుగా, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని నేను ఎంచుకుంటున్నాను. దానికి ఎటువంటి శిక్ష పడినప్పటికీ నేను దాన్ని సంతోషంగా స్వీకరిస్తాను. యేసుక్రీస్తు ప్రభులు వారు దేవుడు అని నేను చాలా స్పష్టంగా విశ్వసిస్తూ నమ్ముచున్నాను. హీబ్రూ బైబిల్ని ధ్యానించినప్పుడు మనకు ఇలాంటి అమూల్యమైన విషయాలు అర్థమవుతూ ఉంటాయి. మనం ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే, మోషే ఎప్పటివాడు, ఆయన క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగమని ఎంచుకోవడం ఏంటి అనేది ఒకసారి మీరు ఆలోచించండి. ఇకను మనం చూసినట్లయితే ఈ రక్షకుడిని మనం చూసాము. యేసుక్రీస్తు గారు దేవుడు అని ఎక్కడ రాయబడలేదు అనే విషయాలను చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. అనేక వచనాలు చూపించినప్పటికీ వాదనగానే ఉంటుంది, వారు విశ్వసించరు. కానీ క్రీస్తు ద్వారా రక్షింపబడిన క్రైస్తవులకు ఈ విషయాలు ఎంతైనా తెలియవలసి ఉంది. వారి కొరకు నేను ఈ విషయాలని కూడా తెలియజేస్తున్నాను. క్రైస్తవులుగా దేవుడా కాదా అని అనుమానంతో ఉన్న క్రైస్తవులకు ఈ విషయాలు ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి మీరు శ్రద్ధగా ఆలోచించండి, సత్యాన్ని గ్రహించండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మన ఛానల్ బిహోల్డ్ యువర్ బైబిల్ హీబ్రూ అప్డేట్స్ అనే మన యూట్యూబ్ ఛానల్ని మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ హీబ్రూ అక్షరాలు, పదాలు, అర్థాలు మీరు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఛానల్ ద్వారా మీరు ఉచితంగా ఈ హీబ్రూ భాషను, ఈ పదాల అర్థాలను, ఆ పదాలు ఎలా చదవాలి అనే విషయాలు మీరు నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీరు ఆలోచించండి. ఈ వీడియోలను మీరు లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా భాగస్థులు కమ్మని కోరుకుంటూ, మన ప్రభును రక్షకుడు మన దేవుడైన యెహోషువ మెస్సయ్య నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియజేసుకుంటూ, గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ సో మచ్.